యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన వారలరా, ఈ దినము దేవుని మందిరములో మనము గడిపి దేవుని సన్నిధిని అనుభవించాము. దేవుని సన్నిధిలో సుఖములు సౌఖ్యము కలదు అని కీర్తన తెలుపుతూ ఉన్నాడు కీర్తనకారుడు. ఆ దేవుని సన్నిధిని అనుభవించిన వారందరికీ క్షేమము విస్తరించును గాక. ఆమెన్. ఈ రాత్రి కాలమున దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నవి, కానీ మన సమయమును బట్టి మనము కొంతమందిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకొని వేడుకుందాము. ప్రార్థించిన తర్వాత రేపటి నుండి హోలీ వీక్ అని మనందరికీ తెలుసు. సోమవారం నుండి పరిశుద్ధ ఆదివారం వరకు హోలీ వీక్గా దాన్ని ప్రకటించారు. సో అది హోలీ వీక్గా ఎలా పిలువబడిందో, ఆ హోలీ వీక్లో ఎప్పుడు ఏం జరిగిందో చూద్దాం. దానికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, శక్తి కలిగిన దేవా, మీ శక్తి గల నామమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మహోన్నతుడవు, మహాగణుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడవైన తండ్రివి, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన. సర్వశక్తి గల దేవుడవు నీవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు. మీకే మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడైన దేవా, మాకు మరొక తండ్రి దినమిచ్చి ఈ దినమంతయు కాపాడి మీ సన్నిధిలో నాయన మిమ్మను ఆరాధించే భాగ్యము మీరు మాకు ప్రసాదించారు. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు దేవా. ఈ రాత్రి కాలము ఎందరైతే నాయన ప్రార్థనలు చేస్తున్నారో వారి ప్రార్థనలకు నాయన ప్రతిఫలమును ఇవ్వండి. అంతేకాకుండా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి శోధన జయించే శక్తిని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాతానుకు చోటిచ్చే పనులు చేయకుండా, పాపానికి ప్రేరేపించే నాయన మనుషులకు నాయన దూరముగా ఉంటూ ప్రార్థన, వాక్యము, ధ్యానములో ఎక్కువగా గడిపే మనసును మాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నారు. ప్రభు, మీ ఆజ్ఞలను పాటిస్తూ మీ సన్మార్గములో నడుస్తూ మీకు మహిమకరముగా జీవించే ధన్యత నీయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రతి పాపమును కడిగి ప్రతి శోధన నుండి మమ్మను తప్పిస్తున్నందుకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈరోజు విన్న వాక్యమును విడిచిపెట్టక నాయన ఆ వాక్యమును మా హృదయ గదిలో దాచుకొని ఆ వాక్యానుసారముగా జీవించే భాగ్యమును ప్రసాదించండి. ఈ రాత్రి ఎంతోమంది టీబీ, లంగ్స్ మరియు రకరకాల విధములైన రోగాలతో, క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. వారందరినీ ప్రభువా జ్ఞాపకం చేసుకొనండి. మా రోగములను తీసి బాగు చేసే దేవుడవు నీవే. నీవు మాకు యెహోవా రఫా, శక్తి కలిగిన దేవుడవు, మాకు సహాయము చేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. నానా విధములైన వ్యాధులతో బాధపడే ప్రతి బిడ్డను, పాలు తాగే పసిబిడ్డను మొదలుకొని పండు వృద్ధుల వరకు జ్ఞాపకం చేసుకుంటున్నాము. సహాయం చేయండి దేవా. వారికి స్వస్థతను ప్రకటించమని కోరుతున్నాను. ఎంతో కాలంగా అనారోగ్యాలతో తీవ్రత వల్ల నలిగిపోతున్నటువంటి బిడ్డలను తండ్రి మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధ హస్తముతో తాకి స్వస్థపరచమని కోరుకుంటున్నాము నాయన. మనుషులకు సాధ్యము కానిది మీకు మాత్రమే సాధ్యమవుతుంది ప్రభు. ఈ లోకములో నాయన, ఈ లోకములోని వైద్యులు చేయలేని పరమ వైద్యుడైన మీరే స్వస్థపరచగలిగిన దేవుడవు గనక మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలపరిచే దేవుడవు. శారీరకంగా బాగు చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మహిమ కలిగిన మా దేవా, ఈ రాత్రి ఎందరైతే ఆయన ఇంకా కుటుంబ ఆర్థిక సమస్యలతో కుటుంబంలో తమ బిడ్డలు కళ్ళ ఎదుట కనపడుతూ ఉన్నప్పుడు వారికి వివాహ వయసు వచ్చిందని వేదన పడుతున్న తల్లిదండ్రులు, ఎంతో కష్టపడుతున్న ఉద్యోగం రావడం లేదే అని బాధపడుతున్న తల్లిదండ్రులు, వివాహమైన ఇంతకాలమైంది కదా సంతానము లేదే అని బాధపడుతున్న తల్లిదండ్రులు తమ బిడ్డలను చూసి కృంగిపోతుంటుండగా ఈ రాత్రి యేసు నామమున సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యము కలుగునుగాక. వివాహ వయసు వచ్చిన వారికి రేపటి దినమున వివాహ సంబంధములు కుదురునుగాక. అంతేకాకుండా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు రేపటి రోజున ఇంటర్వ్యూకి వెళుతుండగా అక్కడ గొప్ప కార్యములు జరుగునుగాక. అని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు.
అంతేకాకుండా దయగల మా తండ్రి, అప్పుల ఊబిలో ఉన్నవారికి అప్పులను తీర్చుకునే ఆలోచనను, మార్గమును చూపించుదురుగాక. మీకే వందనాలు తండ్రి. దేవా, మరి అపవాది ఆకర్షణల వలయము నుండి ముఖ్యంగా యవనస్తులను తప్పించి అద్వితీయ దేవుడవైన మీ మార్గములో నడుచుటకు సహాయము చేయమని కోరుకుంటూ ఉన్నాను. మీ వాక్యము చేత మమ్ములను సరిచేసి లోక సంబంధమైన వాటికి దూరముగా ఉంటూ లోకరక్షకుని సహవాసానికి దగ్గరగా ఉండే ధన్యత మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. స్వచ్ఛమైన ప్రేమను పంచే శక్తిమంతుడైన దేవుడవు మీకే మహిమ, ఘనత, స్తుతులు చెల్లిస్తుంటున్నాము. మహిమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి ఎందరైతే ప్రయాణము చేయుచున్నారో, దూర ప్రాంతాలకు, విదేశాలకు ప్రయాణం చేయుచున్న బిడ్డలను క్షేమముగా నడిపించండి, ప్రమాదముల నుంచి తప్పించండి. దేవా, మీ కృపచేత నడిపించమని నేను కోరుకుంటున్నాను. పరమ తండ్రివి, నీవు పైనుండి చూస్తుంటున్న దేవుడవు గనక మీ సహాయము కోరుతున్నాము. నాయన, ఈనాడు అనేకులు జనము మెప్పు కోసం ప్రభు మెచ్చని పనులు చేయడానికి కూడా సిద్ధపడిపోయి పబ్లిసిటీ కోసమే తప్ప పబ్లిసిటీ లేదనుకుంటున్నప్పుడు కళ్ళెదుటే ఆపదలో ఉన్న వారికి కూడా పట్టించుకొని వారినిగా అనేక మందిని చూస్తున్నాము. వారిలో ఉన్నటువంటి దుర్బీజిని తీసివేసి పరలోకపు తండ్రివి నీవు వారికి నాయన మంచి హృదయమును, పరిశుద్ధ హృదయమును, పరోపకారము చేసే మనసును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే స్తోత్రాలు. ఈ రాత్రి జరగబోయేవన్నీ ఎరిగిన దేవుడవు, మీ కృపకే మమ్ములను అప్పగించుకొనుచున్నాం. రేపటి నుండి పరిశుద్ధ వారముగా ప్రకటించబడి ఉంది. పరిశుద్ధ వారముగా ప్రకటించబడిన ఆ వారమును మేము కూడా పరిశుద్ధంగా ఆచరించడంలో మీ అనుమతిని కోరుతుంటున్నాం. అనుగ్రహించండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మాకు మంచి నిద్రను ప్రసాదించి మీ దర్శనములు నిద్రలో మాకు కలుగచేయమని ప్రతి కుటుంబములో నెమ్మది, సమాధానము, ఆదరణ, ఓదార్పును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు మట్టలాది వారము. ఈ మట్టలాది వారముతో ఈ ఆదివారం ముగిసిపోయింది. ఇక రేపటి నుండి మరలా వచ్చే పునరుద్ధాన ఆదివారం వరకు, అనగా వారము దినములు, దీన్ని పరిశుద్ధ వారము అని పిలవడం జరిగింది. అయితే రేపటి నుండి జరిగిన కార్యాలు: 1, సోమవారము దేవుని అధికార ప్రయోగ దినము, అంటే అంజూరపు చెట్టు చెప్పించబడుట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు. మంగళవారము విమర్శనాత్మక దినము, యేసయ్యను మాటలతో చిక్కుపరచడం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుంచి 46 వచనాలు. బుధవారం శిష్యులకు యేసు ప్రభు సందేశం ఇవ్వడము. ఎక్కడ అంటే ఒలీవ కొండ మీద. మార్కు సువార్త 13వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల వరకు. ఇక గురువారము సిద్ధపరచు దినము, సిద్ధపాటు దినము. అంటే ఏం సిద్ధపరిచారంటే పస్కాను సిద్ధపరచుట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుంచి 35 వచనాలు. శుక్రవారం చిత్రహింసలు అనుభవించి సిలువలో చనిపోయిన దినము, శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1 నుండి 50 వచనాలు. ఇక శనివారము విశ్రాంతి దినము, సబ్బాతు దినము అని కూడా దీన్ని చెబుతారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుండి 66 వచనాల వరకు ఉంది. ఇక ఆదివారము విజయోత్సవ దినము, అంటే యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. కనుక ఈ సంఘటన మత్తయి సువార్తికుడు 28వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో వ్రాశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆ పునరుద్ధానుడైన యేసు ప్రభు యొక్క మహోన్నతమైన కృప, కాపుదల, సన్నిధి మనకెల్లరికీ తోడై ఉండునుగాక. అలాగుననే ఈ హోలీ వీక్లో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారో వారందరినీ దైవ కృప ఆవరించి ఆశీర్వదించునుగాక.
ఆమెన్. శుభరాత్రి.